సర్వే సంస్థల అంచనాలను మించి బీహార్లో జైత్ర యాత్రను కొనసాగించిన ఉత్సాహంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో సమరనాదాన్ని మోగించనుంది. ఓటములను గెలుపుగా, గెలుపులను భారీ విజయంగా మార్చుకోవడంలో తమకు ఎవరూ సాటిరారని బీహార్ ఫలితాల ద్వారా ప్రధాని మోదీ మరోసారి చాటి చెప్పారు. ఈ గెలుపు వర్తమాన రాజకీయాల్లో ఎవరూ ఢీకొట్టలేని బాహుబలిగా మోదీ మార్చగా ప్రత్యర్థి పార్టీలు నాయకులను మరుగుజ్జులను చేసింది. తాజా భారీ విజయంతో బీజేపీ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోని రాజకీయ పరిస్థితులపై సగం పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. नरेंद्र मोदी, नरेंद्र मोदी, 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 मोदी। అస్సాం, పశ్చిమ బెంగాల్లో ఒంటలిగా, తమిళనాడు, పుదుచ్చేరిలో కూటమిగా బీజేపీ బలంగా ఉంది. కేరళలో ఇప్పటి వరకు అంతగా బలోపేతం కాలేకపోయినప్పటికీ ప్రతి ఎన్నికల్లోనూ కమలం పార్టీకి వచ్చే ఓట్ల శాతం పెరుగుతోంది. ఇది తమలో ఎవరిని దెబ్బతీస్తోందోనని భయాన్ని ప్రత్యర్థుల్లో సృష్టించగలుగుతోంది. ప్రస్తుత బీహార్ ఘన విజయం 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే అన్ని అసెంబ్లీ ఎన్నికలపైన గట్టి పట్టు సాధించేందుకు బీజేపీకి ఒక బలవర్తిగా పనిచేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక 2026లో అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అస్సాంలో ఇప్పటికే బీజేపీ పాలనలో ఉంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా ప్రయత్నించిన పశ్చిమ బెంగాల్లో పాగా వేయలేకపోయినా బీజేపీ శ్రేణుల్లో బీహార్ విజయం మరోత్సవాన్ని నింపడం ఖాయంగా కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రమైన బీహార్లో ఎన్డీఏ భారీ విజయం బెంగాల్ ప్రజలపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువే. బీహార్లో ఇండియా కూటమి పార్టీలు ప్రచారస్త్రంగా ప్రయోగించి ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ అంశంపై విఫలమైన నేపథ్యంలో బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ విషయంపై కొంత మేధక వైఖరి ప్రదర్శించి తన వ్యూహాన్ని మార్చుకోవడం అవకాశం ఉంది. తమిళనాడులోనూ క్రమంగా బలం పుంజుకుంటున్న బీజేపీ ఏఐఏడీఎంకేతో సీట్ల విషయంలో
బేరసారాలు సాగించి పైచేయి సాధించడానికి తాజా విజయం దోహదపడుతోంది. డీఎంకే ప్రభుత్వాన్ని ఓడించేందుకు కమలం పావులు కదుపుతోంది. అస్సాంలో చొరబాటుతూ అంశాన్ని బీజేపీ మరింత విస్తృతంగా ప్రచారం చేసి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ను కార్నర్ చేసి పైచేయి సాధించడానికి తాజా గెలుపు అవకాశం కల్పించనుంది. కేరళలో ఇప్పటి వరకు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ల మధ్య ఉన్న అసెంబ్లీ ఎన్నికల పోరును త్రిముఖంగా మార్చేలా ప్రచారం చేయడానికి బీజేపీకి తాజా ఫలితాలు బలాన్ని ఇచ్చినట్లు కనిపిస్తోంది. రెండు 2027లో ఎన్నికలు జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో 2028లో కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థుల విజయం సాధించాలంటే ఎంత కష్టమన్నది తాజా ఫలితాలు నిరూపించాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హర్యానా, మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాలు మహిళల ఓటర్లను లక్ష్యంగా చేసుకుని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించి ఘన విజయాలను సాధించాయి. వచ్చే ఏడాది జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఇదే తరహా విధంగా వెళ్లడానికి బీహార్ ఫలితాలు దారిచూపాయని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో ఎన్డీఏ గూటికి మరిన్ని ప్రాంతీయ పార్టీలు రావడానికి తాజా ఫలితాలు దోహదపడనున్నాయి.